బాధలు బోధలు మన బాధలు తీర్చేటువంటి పరమ పవిత్రమైన మాటలు అనుగ్రహపూర్వకమైన ఆశీర్పూర్వకమైన హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఇదైతే గార్డెనింగ్ వ్లాగ్ అయితే కాదండి, ఇది న్యూ హారిజాన్ కాలేజ్ దగ్గరికి వచ్చాము మేమైతే నిన్న. ఎందుకంటే ఇక్కడ సామవేద షణ్ముఖ శర్మ గారు అందరికీ తెలిసే ఉంటారు. వారి యొక్క ప్రవచనము ఈ న్యూ హారిజాన్ కాలేజీలో జరుగుతుందండి. ఒక 1 వీక్ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు ఆయన ప్రవచనాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అందుకు మేమైతే వెళ్ళామండి. అయితే మేమున్న ఏరియాకు మార్తాల్ది చాలా దగ్గర, ఒక 4 to 5 కిలోమీటర్స్ ఉన్నాయి. అందుకైతే మేమైతే వెళ్ళాము. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సామవేద షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఉన్నవాళ్ళు, ఎవరైనా మార్తాళ్ళకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఈ కాలేజీకి వచ్చి మీరు ప్రవచనాలు అయితే వినొచ్చండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది న్యూ హారిజాన్ కాలేజ్ మార్తాల్లి దగ్గర ఉందండి. ఆ మార్తాల్లిలోని ఈ కాలేజీలో అయితే ప్రవచనాలు సప్తాహం జరుగుతుంది. మహాభారతంలోని కొన్ని కథలు ఉపదేశాలు వాళ్ళైతే ప్రవచనాలు చేస్తున్నారు. ఇక్కడ వారే ప్రవచనాలు చెప్పిన బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్సే ఇక్కడ చాలా ఉన్నాయి. తీసుకోవాలని అనుకునే వాళ్ళు తీసుకోవచ్చండి. స్వామివారు చెప్పిన ప్రవచనాల బుక్కులే ఉన్నాయండి ఇక్కడ. చాలా రకాల బుక్కులు ఉన్నాయి. నేనైతే 3 బుక్కులు తీసుకున్నాను ఇక్కడ. జగద్గురుది ప్రశ్నోత్తర మాలిక, నెక్స్ట్ వచ్చేసి సౌందర్య లహరి, నెక్స్ట్ వచ్చేసి లలితా సహస్రనామము. ఈ 3 బుక్కులు అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఆ బుక్స్ తీసుకొని ఇక ఆడిటోరియంలో జరుగుతుందండి. ఇది ఆడిటోరియము ఎక్కడ ఉందంటే న్యూ హారిజాన్ కాలేజీలో గేట్ నెంబర్ 2లో ఉందండి. మీరు వెహికల్స్లో ఎవరైనా వస్తే వెహికల్స్ని అవుట్ సైడే పార్క్ చేసి గేట్ నెంబర్ 2 నుంచి వెళ్ళాలి. ఇది ఆడిటోరియంలో జరుగుతుంది ఈ ప్రవచనాలు అయితే. దగ్గరగా ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీలైతే తప్పకుండా వెళ్ళండి. వారిని ఒక్కసారి దర్శించుకుంటేనే మనకు ఎంతో పుణ్యం అండి. అట్లాంటి వారిని దర్శించుకోవడము చాలా మంచిది. కాబట్టి మీకు నచ్చితే వీలైతే వెళ్తారని నేను ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడే స్వామివారైతే వేదిక దగ్గరికి వస్తూ ఉన్నారు. అది అందరూ స్వామివారు వస్తున్నారని నిల్చున్నారు. ఇక్కడైతే అదే జరుగుతుంది. నేను కొన్ని క్లిప్స్ మాత్రము తీశాను, అంతా తీయలేకపోయాను. మనం ప్రవచనాలు వినడానికి పోయాం కదా, అందుకు నేనైతే ఎక్కువ వీడియోస్ తీయలేదు. ఈ వీడియో షేర్ చేయాలని చెప్పి అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను అంతే. వారి ప్రవచనం అయితే సాయంత్రము 6 నుంచి 9 వరకు అండి. వాళ్ళ తర్వాత ప్రసాదం కూడా ఇస్తున్నారు. స్వామివారే స్వయంగా తన చేతులతోనే ఈ రోజు నుంచి ఇస్తారంట. అంటే ఫస్ట్ రోజు కొంచెం లేట్ అయ్యి ఇవ్వలేదు, సెకండ్ రోజు నుంచి ఇస్తామని వారే ప్రవచనంలో చెప్పారు. కాబట్టి దగ్గరగా ఉన్న వాళ్ళైతే వెళ్ళి ఒకసారి తరించండి. నేను 2 పిల్లోళ్ళతో అయితే వెళ్ళాను. నేను ఎండు వరకు అయితే ఉండలేకపోయాను. కొంచెము వాళ్ళకి రేపు స్కూల్ ఉంటుంది కదా, 9 వరకు అంటే కొంచెం కష్టమైంది. మళ్ళీ ఇంటికి వచ్చి తినేసి పడుకునే వరకు లేట్ అయిపోయి మళ్ళీ పిల్లోళ్ళ స్కూల్ లేట్ అవుతుందని మేమైతే ఒక 6 to 8 అట్లా ఉన్నాము. కానీ ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు పిల్లోళ్ళకైతే స్కూల్ ఉండదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి వారి ప్రవచనాలను అయితే వినండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసమే చెప్తున్నానండి, అందరూ వెళ్ళాలని ఏం లేదు. అది బెంగళూరులో మార్తాల్లి న్యూ హారిజాన్ కాలేజ్లో జరుగుతున్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్తారని నేనైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు వారు. దాని తర్వాత ప్రవచనాలు అయితే స్టార్ట్ చేస్తారంట. నేను చాలా వెనకాల కూర్చున్నాను, అందుకు క్లారిటీగా అయితే స్వామివారి ముఖము కనపరాలేదండి.
అయినా ఈ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో కూడా ప్లేలిస్ట్ లాగా పెడతారంట. కానీ యూట్యూబ్లో వినేదానికి మనము దగ్గరగా వెళ్ళి అంటే దగ్గరగా ఉన్నవాళ్ళు వెళ్ళి వినేదానికి తేడా అయితే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి దగ్గరగా ఉన్న వాళ్ళైతే వెళ్ళండి ఒకసారి. ఇదండి వాటి వీడియో. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 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 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.